హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో ఏంటంటే నేను ఫ్లాష్ షూట్కి అయితే వెళ్ళిపోతున్నా, అంటే ఇన్స్టెంట్ షూట్కి అయితే వెళ్ళిపోతున్నా. ఇన్స్టెంట్ షూట్ అండ్ మ్యాక్స్ ఇప్పుడు ట్రెండీలో అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఇన్స్టెంట్ షూట్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా. అంటే ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ లైక్ ఏంటంటే కెమెరాతో చేస్తాం, కానీ మేము ఏంటంటే ఐఫోన్తో చేస్తాం. సతీష్ బ్రో దగ్గర 16 Pro మ్యాక్స్ అయితే ఉన్నది. సో అతని ఫోన్లో అయితే అతనైతే ఇన్స్టెంట్ షూట్ అయితే సార్ నేను అతనికి టైంపాస్ అట్లా పోతున్నా, ఏదో చిన్న అంటే అతనికి కొంచెం సపోర్ట్ లెక్క పోతున్నా అన్నమాట. సో అది ఇన్స్టెంట్ షూట్. అంటే ఇన్స్టెంట్గా మనం వీడియోస్ అయితే రికార్డ్ చేసి ఒక 60 seconds వీడియో ఎడిట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. సో మంచిగా ఎడిట్ చేసి ఒక సినిమాటిక్ వేలో ఎడిట్ చేసి ఇచ్చేస్తాం అన్నమాట, రీల్స్ లెక్క. ఓకే, అది ఇన్స్టెంట్ షూట్. దానికి కొంచెం అమౌంట్ అనేది ఇస్తారు నాకు. ఓకే, ఈరోజు అయితే ఆ బ్లాగ్ అయితే ఉంటుంది. అండ్ ఈరోజు ఇన్స్టెంట్ షూట్ ఏంటిదంటే నా ఫేవరెట్ గాడ్ అయ్యప్ప స్వామిది పడి పూజ. సో అక్కడికి అయితే వెళ్ళి ఇన్స్టెంట్ షూట్ అయితే వస్తాం. ఇంతకుముందే లేచిన వేణీలు పెట్టేసుకున్నా, ఇప్పుడు స్నానం అయితే వేసేయాలి. లెట్స్ గో. టైం 10:30 అవుతుంది. ఇప్పుడే సతీష్ బ్రో వాళ్ళ రూమ్కి అయితే వచ్చిన షూట్ కోసం. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ లొకేషన్కి వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేస్తుంటాం సతీష్, పైకి వెళ్ళి వెళ్తాం. మన స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుంది అట్లా అట్లా. పొద్దున మా అమ్మ లేచినాక స్నానం చేసిన తర్వాత మిల్క్ ఇచ్చింది. మిల్క్లో నేను బూస్ట్ వేసుకొని తాగేసి డైరెక్ట్గా ర్యాపిడో బుక్ చేసుకొని సతీష్ బ్రో వాళ్ళ రూమ్కి వచ్చిన. ఇక్కడ నుంచి షూట్కి వెళ్ళాలి. మాట్లాడేది ఏం మాట్లాడాలి గాయస్? చెప్పండి గాయస్. అయ్యప్ప పడి పూజ ఉంది, ఎవరికైనా రీల్ షూట్ ఉంటే ఫోన్ చేయండి. అయ్యప్ప పడి పూజ రీల్ షూట్ ఉంది, పోతున్నాం 2000. షూట్ లొకేషన్కి వచ్చి షూట్ కంప్లీట్ అయ్యేసరికి టైం వచ్చేసరికి 2 అయింది. అయ్యప్ప స్వాములతో కలిసి భిక్ష అయితే కంప్లీట్ అయితే వేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయినాం. పోరీలు ఎట్లున్నారంటే గల్లీలో చదువుకోనికి వచ్చిర్రా, పొరగాళ్ళని చూసి గుడి ఏంటి షాపులలో వాళ్ళతోని సోపులు చేయడానికి వచ్చిర్రా అర్థం అయితే. ఎటు చూసినా వాళ్ళు వెనక 3 పొరగాళ్ళు, వీళ్ళు ముంగట ఫోన్ అమ్మ మీ బతులు కలిపితే చదువుకోమని పంపిర్రు. అబ్బాయి మొన్న హైదరాబాద్ లో గట్లే అది ఉండేది. అది ఉండేది మొన్న బీటెక్ ఫస్ట్ ఇయర్ పాప, ఆమె ఉండేది ఇక్కడ బీరాన్ కూడా, చనిపోయింది ఇక్కడ ఉప్పల్లా. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? నిన్న అమ్మా నాన్న పంపించి చదువుకోమంటే నువ్వు బీరాన్ కూడా హాస్టల్ ఉండేదాన్ని, నువ్వు ఉప్పల్ ఎట్లా యాక్సిడెంట్ అవుతుంది? ఫ్రెండ్ అయితే నువ్వు అంత దూరం వెళ్తావా బీరాన్ కూడా నుంచి ఉప్పల్ వరకు? దారుణం. విషయం తీసేసి ఇయ్యే కేర్లెస్. ఉబ్బలతో సంబంధం లేదు వాళ్ళకు. అమ్మ నాన్న భయం లేదు. ఫస్ట్ ఇక్కడికి వచ్చి కూర్తారా అని ధైర్యం. ఉబ్బలతో తిరుగుతుంది. ఎలగొట్టాలని అక్క ఇట్లా దొరుకుతారు చూసినా ఇక వీడియోలు తీసి వాళ్ళ అమ్మాయిలకు పంపించాలి, పొట్టు పొడి పంపారు. అప్పుడన్నా తెలుస్తుంది వాళ్ళకు. మొత్తం కరీంనగర్ లో ఒక సపరేట్ ఒక యూట్యూబ్ ఛానల్ పెడితే దానికోసమే ఎక్కడెక్కడ అమ్మాయిలు అబ్బాయిలతో కనిపిస్తారో గాయస్ ఇక్కడ ఇలా లవర్స్ ఆట వీళ్ళు ఇక్కడ ఉన్నారు గాయస్ అని పెడతా. ఎటోళ్ళు అటు ఊరకాలి. ఒక భయం సృష్టించావు. ఎక్కువ బండి ఎక్కువ బ్రౌనీ, బైక్ ఎక్కువ ఇటు బైక్ మీద పోదామా? ఎక్కువ బ్రౌనీ భయపడతా ఇటు. చిన్నపడి పెట్టాడండి. గింతున్నప్పుడు ఫోటో పెడతాడు. అది ఎంత ఉన్నాయి చిన్నగా ఉన్నప్పుడు కూడా అది ఎంత ఉండే అది ఇప్పుడు కన్ను కుక్కలు ఎంచుకో. అంటే నేను ఒక్కనే ఉంటా బ్రో, నేను కుక్కలు ఎక్క తిరుగుతాను. నేనే దాన్ని కుక్కరు పెంచాను అంతే. దానికి పాస్కి తీసుకోవచ్చు చెప్పుదా అంతే. మన తిరుగుడికే మనకి సరిపోదా. రూమ్కి వచ్చినాక కాసేపు రిలాక్స్ అయ్యి ఎడిటింగ్ మీద కూర్చున్నాం ఇద్దరం. ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. క్లయింట్ కంప్లీషన్ గంట సేపు బాగా పడుతుంది. షూట్ ఇన్స్టాంట్ షూట్ అంటే అక్కడనే వేయాలి కానీ హలో ఫోన్ లేపట్లేదు కానీ అయితే అక్కడనే ఇవ్వాలి కానీ వాళ్ళే చెప్పారు సార్ బాబు ఈవినింగ్ ఇచ్చేయండి మాకు అన్న తర్వాత నాకు నైట్ నిద్ర లేకుండే. నేను 2:30 వరకేమో ఎడిట్ చేసుకున్నా. అది అయిపోయిన తర్వాత పడుకుంటూ మళ్ళీ మార్నింగ్ 5:30కి లేచి షూట్కి వెళ్ళిన వేరే దగ్గరికి. వచ్చి 10కి స్నానం చేసి మెల్లగా 11కి వెళ్ళినాం కదా. నిద్ర లేకపోయేసరికి వచ్చిన తర్వాత నేను రిలాక్స్ అయినా. మనోడు మెల్లగా అదొకటి ఇదొకటి కాకుండా
మళ్ళీ ఆయన కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో నేను కొట్టేసిన వీడియో. ఇద్దరు అయిపోయింది, ఇద్దరు క్లయింట్ పంపించేసి 2 వీడియోలు, ఒక నేను ఒకటి ఆయన కొట్టేసిన పంపించేసిన. పైసలు వచ్చేది బాకీ. మీకు కూడా ఇవ్వాలన్నా ఇన్స్టెంట్ షూట్స్ కావాలనుకుంటే ఇప్పుడు కరీంనగర్ ఇన్స్టెంట్ షూట్ ఉందా, మై ప్రైస్ సోషల్ మీడియా హ్యాంగ్లర్స్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, లేకుంటే నా పర్సనల్ నెంబర్ ఉంటుంది డిస్ప్లే చేస్తాడు, లేకుంటే నా పర్సనల్ ఐడి ఐఎమ్ సతీష్ 07 ఐఎమ్ సతీష్ _07 అని ఉంటుంది. దాంట్లో మెసేజ్ చేసిన కాంటాక్ట్ అవుతా. మేము ఎడిట్ చేసిన డ్రాఫ్ట్స్ కావాలంటే కామెంట్ డిస్క్రిప్షన్లో పెట్టుకుంటా, డ్రాఫ్ట్స్ చూడండి. రంజిత్ బ్రో మంచిగా కూర్చొని స్క్రిప్ట్ రాస్తుండు, ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. హాయ్ లేదా మాట్లాడవా? ఏం చెప్పాలి మరి, మీ పని మీది. పోయి రాత్రి నిద్రలు అది పండుకున్నారా అంటే ఏం చేద్దామంటే నేను కంటిన్యూ ఏమన్నాడు? ముద్దలు అన్నప్పుడు పండుకున్న లేపేది లేపుతున్నాడు. ఆగు బ్రో అంటే అప్పుడే వన్నా ఫోన్ హలో ఇప్పుడు డిస్టర్బెన్స్ ఎందుకంటే స్క్రిప్ట్ ముందుకోవాలంటే రాయద్దా? ఏం పుష్ప పడుకుంటే పని అవుతా కాదు కదా. అమౌంట్ కొట్టేశాను. క్లైమాక్స్ ఆలోచించి 2 రోజులు అయిపోయింది. ఆడ నుంచి చూసి చూడగా డేస్ కలిసిపోతున్నాయి. ఈ రోజు అన్న అవుతుందో చూడాలి. కాదమ్మా, అది కాదు. ఏ అయితే అది కాదమ్మా, ట్రై చేద్దాం. ఎలివేషన్స్ ఇది పోనీ పోనీ చూడండి guys, ఈ పెద్ద మనిషి ఉన్నాడు కదా, మాకు ఓపిక లేదు చెప్తాం రాయంటే ఏమంటాడంటే, నాది రైటింగ్ ఒకటి కొండకు ఒకటి ఉత్తరానికి పోతుంది, నేను రాయా అంటాడు. ఈ పెద్ద మనిషి ఏమంటాడు, ఈ పెద్ద మనిషి ఏమంటాడు, నువ్వు రాయకు నేను రాయ, ఆయన రాయాడు, వాడైతే ముగ్గురం కూకుందాం అంటాడు. చూడడానికి సంసారి, ఇగో ఈయన ఇంకా పెద్ద సంసారి. అబ్బో చాలా డేంజర్ క్యాండిడేట్స్ ఇద్దరు. ఇగో ఈయననే పెద్ద దొరికింది రూమ్ లో చూయింగ్ దొరికింది. రూమ్ లో చూయింగ్ దొరికింది. అవే రూమ్ కత్తాడు, చాక్లెట్లు ఏడుంటాయా, బబ్లికాలు ఏడుంటాయా, ఇవే చూస్తాడు. అంతే స్క్రిప్ట్ అవుతుందా మా బ్రో రాద్దామా, ఏం లేదు. ఇక ఈయన పంటాడు నా నిద్ర లేదు అని చెప్పి. నా పని ఏంటి బ్రో, మీ లెక్కనే ఖాళీ ఉండలేదు, ముండబుడ్లు ఉన్నట్టు ఇంటికాడ. నా పని ఉన్నది, నేను పని చేసుకోవాలి, పని చేసుకుని పోతాయి. రూమ్ రెంట్ 4,000 ఒక్కనే కట్టుకోవాలి, బొంగు ఒక్కనే ఉంటా. ఈయనకేమో అర్థం కాదు, నాకు స్క్రిప్ట్ కావాలంటాడు. మరి చెప్తే రాయిరు అన్నో రాయడు. పానకల పుడకలెక్క నన్ను లాగిర్రు, రాయమన్నారు, రాస్తున్నా అయితే లేదు, ముందుకు నడతలేదు, ఏం చేస్తాం మరి. అయినాక భాస్కర్ అన్న వాళ్ళ స్టూడియో కాడ రంజిత్ బ్రో బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయినా. మన లెమన్ 2 షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ లో ప్రీ క్లైమాక్స్ రాసేసినాం. క్రేజీ అంటే క్రేజీ వచ్చింది. ప్రీ క్లైమాక్స్ రాస్తున్నప్పుడు రేపు క్లైమాక్స్ అయితే ఫినిష్ చేసి షూట్ అంత తొందరగా వీలైతే అంత తొందరగా అయితే స్టార్ట్ చేయాలి. టైం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అవుతుంది. అండ్ బిగ్ బాస్ చూసే ఉంటారు, కళ్యాణ్ పడాల విన్నర్ అని చెప్పిన కదా, కళ్యాణ్ పడాల విన్నర్ అవుతారని. ఓకే, ఐ హోప్ ది బెస్ట్, మంచిగా విన్నర్ అయ్యిండు. ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ వెళ్తాం. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అప్లై చేసే వీడియో ప్రతి వీడియో మీ ఫోన్లోకి అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా, ఉంటాయిగా, బాయ్ బాయ్.